జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక మాట చెప్పారు. ఆయన అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించింది జాబ్ క్యాలెండర్. నేను జాబ్ క్యాలెండర్ తెచ్చేస్తాను, రాష్ట్ర భవిష్యత్తును మొత్తం మార్చేస్తాను, యువతకంతా ఉద్యోగ అవకాశాలు వచ్చేస్తాయి, ఈ విధంగా యువత భవిష్యత్తు మొత్తం మారిపోతుంది, వాళ్ళు ఆనందంగా ఉంటారు, నేను ఇంకా ఆంధ్రప్రదేశ్ని ఒక వైకుంఠంలా చేస్తాను అని చెప్పి అరచేతిలో వైకుంఠాన్ని చూపించాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని ఈ విధంగా తెస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ఫిల్ చేస్తాను, జాబులు ఇచ్చేస్తానన్నాడు. తీరా ఈరోజు ఏం చేశాడో మనం ముందు ఆ రోజు ఆయన ఏం చెప్పాడో ఒకసారి విందాం. దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పిల్లలకు ఏ రకంగా ఉద్యోగాలు నేను ఇప్పిస్తానో ఇవాళ నేను మీ అందరికీ చెప్తాను. దేవుడు దయతో మీ అందరి ఆశీస్సులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను చేయబోయేది గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేయడమే కాదు, గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగం రిలీజ్ చేయడమే కాదు, అంతేకాకుండా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు విన్నాం కదా. ఏమన్నాడు? దీంట్లో మొత్తం 2 పాయింట్లు చెప్పాడు. ప్రభుత్వంలో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. చేయలేదు. రెండోది, ఈ విధంగా చేయడమే కాదు, మన పిల్లల కోసం ప్రతి ఏటా జనవరి 1 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. ఎలా చెప్పాడు చూడండి. దేవుడి దయతో, దేవుడు ఆశతో ఈ విధంగా అని చెప్పి దేవుడిని 2-3 సార్లు దేవుడి దయతో అని చెప్పి దేవుడు కరుణిస్తే అని చెప్పి ఈ విధంగా అని చెప్పి దేవుణ్ణి వాడాడు సెంటిమెంట్ కోసం. ఆ రోజు నిజంగానే పోనీలేరా యువతకి ఈ విధంగా చెప్తున్నాడు. ఇదేదో 2,30,000 ఉద్యోగాలంటే ఎవరికైనా ఆశ ఉంటుంది, నేను ప్రభుత్వ ఉద్యోగం అవుతాను అని చెప్పి. ఆ విధంగా ఆ రోజు నమ్మారు. మళ్ళీ జాబ్ కేర్ ఈ 2,30,000 ఉద్యోగాలకి కాదు, జాబ్ క్యాలెండర్ అని కూడా అంటున్నాడు. అదేదో జాబ్ క్యాలెండర్ వస్తే దాంట్లో ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయో, మనకి ఇంకా ఎక్కువ అందరం మనకు ఉద్యోగాలు దొరికిపోతాయని ఆ రోజు యువత అంతా అనుకున్నారు. అనుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశాడు. ఓట్లేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? ఈవెన్ వైఎస్ఆర్సీపీ నాయకులనే సూటిగా అడుగుతూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులను కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారినే సూటిగా అడుగుతూ ఉన్నాం. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నావు కదా, ఎక్కడిచ్చావు? జనవరి 1 అన్నావు, 2020 జనవరి 1 వెళ్ళిపోయింది, 2021 జనవరి 1 వెళ్ళిపోయింది, 2022 జనవరి 1 వెళ్ళిపోయింది, 2023 జనవరి 1 వెళ్ళిపోయింది, 4 జనవరి 1 వెళ్ళాయి. ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చావయ్యా? ఈ రోజు 2024 జాబ్ 1. ఆ రోజు ఇంకా ఎలక్షన్లు ఫిబ్రవరి మార్చిలో. ఇంక నువ్వేంటి ఇచ్చేది జాబ్ క్యాలెండరు? 4 ఏళ్ళుగా నువ్వు జాబ్ క్యాలెండర్ ఇలా. ఆ రోజు యువతను మొత్తం రెచ్చగొట్టావు కదా, ఈ రోజు ఎందుకు చేయలేకపోయావు? నీకు చేత కాకపోతే ఆ రోజు ఎందుకు చెప్పావు? కనీసం బేసిక్ నాలెడ్జ్ లేకుండా చెప్పావా? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అబద్ధాలు ఈ విధంగా చెప్పేసి నేను హామీలన్నీ నెరవేర్చి అంటారు. మళ్ళీ 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు అన్నారు. మీరు వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాల. ఇచ్చిన దాంట్లో కూడా అదేదో ఒకసారి ఇచ్చి దాంట్లో కూడా పేపర్ నమ్ముకొని లీకేజీలు జరిగి ఈ విధంగా స్కాములు చేశారు మీ పార్టీ నాయకులు. అక్కడ కూడా 2,30,000 ఏదో 5,000 2,000 ఉద్యోగాలకు దాంట్లో కూడా స్కామ్ చేసిన చరిత్ర మీది ఏపీపీఎస్సీలో. ఈ విధంగా ఆ రోజు లోకేష్ గారు పోరాటం చేశారు. పోరాటం చేస్తే అప్పుడు వెనక తగ్గారు మీరు. ఈ విధంగా స్కాములు చేస్తూ ఉన్నారు మీరు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇదేనా చిత్తశుద్ధి అంటే? అబద్ధాలు ఆ విధంగా అనర్గళంగా ఏంటి మీరు? నిజాలు మీ నోటి నుంచి రావా? 2,30,000 ఉద్యోగాలు
ఆ రోజు రాగాలు తీస్తూ చెప్పారు కదా, ఈ రోజు ఎందుకు ఇవ్వలేకపోయారు 2,30,000 ఉద్యోగాలని రాష్ట్ర యువత మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నావు, 4 ఏళ్ళు ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయామని రాష్ట్ర యువత నిన్ను అడుగుతూ ఉన్నారు. సమాధానం చెప్పు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా, మా నాయకుడు మాట తప్పడు మనము తిప్పడు సింహం అంటారు కదా, ఇదేనా మాట తప్పం మనము తిప్పమంటే? అబద్ధాలు చెప్పడమా? ఫెయిడ్ ఎలివేషన్లు ఇచ్చుకోవడం కాదు. ఈ రోజు రాష్ట్రంలో యువత కడుపు మండుతూ ఉంది. చదువుకుంటే ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్తా ఉన్నారు. ఈ రోజు కనీసం మీరు చెప్పిన మాట కూడా నిలబెట్టుకోలేకపోయారు. మీరు ఒక రాజకీయ నాయకులు, అసలు మీకు చిత్తశుద్ధి ఉందా? కనీసం నోట్లో నుంచి అంత అనర్గళంగా ఎలా అబద్ధాలు చెప్పగలుగుతున్నారయ్యా? సిగ్గుచేటు. ఇకనైనా మేలుకోండి. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా, మీ నాయకుడు నిజ చరిత్ర ఇది. ఈరోజు రాష్ట్రంలో పార్టీలు శాశ్వతం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు, చేసిన మంచి శాశ్వతం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చారు, డిఎస్సి పెట్టి ఇచ్చారు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఫిల్ చేశారు. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో 6 లక్షల ఉద్యోగాలు తెచ్చుకున్నారని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుని తొలి శాసనసభలో ఆనాటి ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారే ఒప్పుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దాదాపుగా ప్రైవేటు ప్రభుత్వ అన్ని రంగాల్లో కలిపి 10 లక్షల ఉద్యోగాలు ఇస్తే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారయ్యా? 5,000 రూపాయలు. ఆయన ఓట్ల రాజకీయం కోసం నీ బతికి ఇంతేరా, నువ్వు ఇంతే ఉండాలి, నువ్వు ఈ పనికి మాత్రమే పనికి వస్తావు అనే విధంగా 5,000 రూపాయలు ఇచ్చి నేను ఉద్యోగం ఇచ్చా అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. సిగ్గుచేటు. ఈరోజు ఆ రోజు చెప్పిన ఒక్క హామీ నెరవేర్చకపోగా ఈయన ఓట్ల రాజకీయం కోసం ఒకదాన్ని క్రియేట్ చేసుకుని దాంట్లో వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చేసి మీ బతుకులు ఇంతే అంటా ఉన్నాడు. ఉద్యోగ కల్పన అంటే అదిగా జగన్మోహన్ రెడ్డి గారు. చదువుకున్న చదువుకి తగిన విద్య రీత్యా వాళ్ళకి ఉద్యోగం, వాళ్ళు సొంతంగా వాళ్ళ తెలివి ఎంత ఉందో అంతవరకు ఎదగాలి, అంత సంపాదించుకోవాలి. సంపాదించుకున్న మన ధనాన్ని మళ్ళీ ఎక్కడికి తీసుకొని రావాలి? పల్లెల్లో పెట్టాలి, పల్లెల అభివృద్ధికి బాటలు వేయాలి. అది ఆ విధంగా చేయాలి. అంతేగాని ఈ విధంగా పెయిడ్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ హామీలు నెరవేర్చకపోగా ఒక వ్యవస్థను పెట్టుకొని, ఒక పెయిడ్ సోషల్ మీడియా టీములను పెట్టుకొని అవుట్ ద్వారా ఆ అబద్ధాలను ప్రచారం చేసుకోవడం కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జాబ్ క్యాలెండర్ 4 క్యాలెండర్లు ఇవ్వడానికి రాష్ట్ర యువతకి క్షమాపణ చెప్పండి. అదేవిధంగా 2,30,000 ఉద్యోగాలని చెప్పి ఈ రోజు వరకు ఫిల్ చేయని దానికి క్షమాపణ చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. ఎందుకంటే ఈ రోజు మళ్ళీ వచ్చి మేము చేసాం, మళ్ళీ మేము అధికారం, సిగ్గుచేట ఆ విధంగా చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడైనా మేలుకోండి, నిజాలు మాట్లాడడం నేర్చుకోండి. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆలోచించండి, మీ నాయకుడు నిజ చరిత్ర ఏంటో తెలుసుకోండి. ఇంకా ఇవి 1, 2 కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా మోసం చేసే అధికారంలోకి వచ్చారు. ఇకనైనా మేలుకొని అబద్ధాలు చెప్పడం మానండి, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు.